క్లే పాట్లో టమాటా ఉల్లిపాయలు కూర చేస్తున్నాను. ఇప్పుడు బాగా టమాటాలు కూడా కొంచెం చీప్ అయిపోయాయి కదా, ఉల్లిపాయలు కూడా రేట్ తగ్గిపోయాయి. ఇంకా అయినా ఇది ఈ సీజన్లో ఇది బాగా టమాటా తింటే చాలా మంచిది మనకు స్కిన్కి, అందుకే రోజు చేస్తున్నాను. నిన్న చేశాను, మా అబ్బాయికి నచ్చి సరిపోలేదన్నమాట, అందుకని ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. నిన్న సండే మార్కెట్లో అన్నీ ఈరోజు ఎక్కువ తీసుకొచ్చాను, అందుకే ఈరోజు 2-3 కూరలు చేస్తున్నాను ఇంట్లో వెరైటీగా. ఇప్పుడు మనం దీంట్లో పోపు వేసాము. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్మోస్ట్ అందరూ చేసుకునే కర్రీ ఇది. బ్యాచిలర్స్ దగ్గర నుంచి అందరికీ ఈజీ అయిన కర్రీ అన్నమాట. ఓన్లీ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి 3 తరిగి వేసేసి బాయిల్ చేసేయడం అంతే. కొంచెం పోపు వేగాక ఇది వేద్దాం మనం. ఈజియెస్ట్ కర్రీ, టేస్టీ కర్రీ, అన్నిట్లోకి చపాతీ, రైస్లోకి, చపాతీలోకి, మొత్తం ఇంకా దేంట్లోకైనా తినడానికి బాగుంటుంది ఇది. వేగుతుంది కదా, ఇప్పుడు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తున్నాం. యాజ్ యూజువల్ మీకు ఏంటి అంటే ఉప్పు, పసుపు వేసేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. మీకు అందరికీ తెలిసిన పచ్చడి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే తొందరగా మగ్గుతాయని. లాస్ట్లో మనం కర్రీకి సరిపడా వేసుకున్నాము. చూడండి వేగాయి. యాక్చువల్గా ఇది మామూలుగా కూడా వేసేయచ్చు, 2 కలిపైనా. కొంచెం వేగిన తర్వాత వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. మొత్తం వేసేస్తే ఉల్లిపాయ, టమాటా అంతా వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. మొత్తానికి బాగుంటుంది కర్రీ. ఉల్లిపాయ ఇది అయిపోయింది కాబట్టి టమాటా వేసేస్తున్నాం. మా ఇంట్లో హెల్త్ కాన్షియస్సే కాదండి, కొంచెం నీట్నెస్ కూడా కనిపించాలి. లేకపోతే మా పిల్లలు అమ్మ నువ్వు అలా చేసావు, ఇలా చేసావని. మీరు గమనించారో లేదో, నేను అన్ని స్పూన్లు, గరిటెలు పెట్టాను. చెయ్యి పెట్టాను, ఆల్మోస్ట్ చేయి పెట్టానంటే మా అబ్బాయి చేతితో ఎందుకు చేసావమ్మా అంటే, కాసేపు మగ్గనిద్దాం. ఉడుకుతుంది. ఈ స్టేజ్లో మనం ఏం చేద్దామంటే, అంటే ఇది చింతపండు గుజ్జు లేకుండా బాగుంటుంది. నేను కొంచెం వేస్తున్నాను. కొద్దిగా వేసాను. లేకున్నా బాగుంటుంది, కానీ టమాటా పులుపుతోటి. కానీ మనకు కొంచెం గ్రేవీ అనేది వస్తుంది అనమాట గుజ్జు వేస్తే. 2 స్పూన్లు పడుతుంది, ఎందుకంటే చింతపండు వేసాము ఆల్రెడీ. టమాటా పులుపు కూడా న్యాచురల్ పులుపే ఎక్కువ ఉంది కాబట్టి. నేను చెప్పాను కదా కారం ఎక్కువ వాడనని. ఇది నేను ఇంట్లో చేసుకున్న మసాలా, అంటే సాంబార్ పొడి అనమాట. ఇదే అన్నిట్లో వేస్తాను. దీంట్లో ఎండుమిర్చి వేసాం మనం. మిరపకాయల కారం కూడా మంచిదే, బయట కొన్న కారం వేయకూడదు అనమాట, ఎర్రకారం. అది కొంచెం అంత దాంట్లో ఇది కూడా చేదుగా కూడా అనిపిస్తుంది చూస్తే, మీరు కారం కల్లా మిక్స్ ఉంటుందని నా అభిప్రాయం అన్నమాట.
అంటే మీరు కొంచెం తగ్గించండి ఆ కారం వాటర్. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం, బాగా బాయిల్ అవనిద్దాం. చూసారా, ఆల్మోస్ట్ ఉడుకుతాయి, బాగా ఉడుకుతాయి టమాటా అంతా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, చూసారా ఎలా ఉడుకుతుంది అది. 2 minutes అది ఆపేసి, మనం ఆపేసినా కూడా ఎలా ఉందో చూడండి. మనం స్టవ్ ఆపేసినా కూడా ఎలా ఉందో చూసారా. లేకపోతే ఇంకొక అట్లా 2 minutes దాకా అలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇది దీంతో, అంటే ఇవి ఇట్లా తొక్కలు ఇలా అలా ఉంటాయి కదా టమాటాతో, అందుకని మనం దీన్ని ఇట్లా స్మాష్ చేసేద్దాం. చూసారా, టమాటా అలా కనిపించకూడదు అనమాట, గుజ్జుగా అయిపోవాలి. దీంట్లో మట్టి వాసన అది ఏం లేదు. నిన్నైతే ఈవినింగ్ నైట్ కూడా ఇట్లాగే ఉంచేసాను, వేరే బౌల్లోకి వేయలేదు. కొంచెంగా చేశాను, చిన్న దాంట్లో ఉంచేసాను. బాగా నచ్చింది, పిల్లలకి తిన్నాడు. అందుకు మళ్ళీ దీంట్లోనే అన్ని, ఇంకా సమ్మర్ వస్తుంది కదా, ఈ క్లే పాట్స్లోనే చేసుకుంటే బాగుంటుంది. నేను ఏదో చేస్తున్నాను కదా అని చూసేసి ఊరుకోకండి. మీరు ఎక్కడైనా దొరికితే తీసుకొని వచ్చి ట్రై చేయండి. బాగా మన హెల్త్ మనమే చూసుకోవాలి కదా. మీ గురించి ఆలోచించకపోయినా పిల్లల గురించి ఆలోచించి చేయండి. చూసారా, ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇంకా 1 minute అలా ఉంచేసి ఇచ్చేద్దాము. నేను దీన్ని ఇంకా వేరే బౌల్లోకి తీయట్లేదు, ఎందుకంటే దీంట్లోనే ఉంచేస్తున్నాను కాబట్టి. కొంచెం ఒక 5 minutes పెట్టేసి తీసేస్తాను. సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసాను, షుగర్ వేస్తున్నాను. నేను కొంచెం షుగర్ వేస్తాను అన్నిట్లో. మా వాళ్ళందరూ నవ్వుతుంటారు, చక్కెర వేస్తావేంటి, చక్కెర వేస్తాను. కానీ నాకు మా అత్తయ్య అలవాటు వచ్చింది, బాగా ప్రతి దాంట్లో రుచికి చక్కెర వేస్తారనమాట. కానీ చక్కెర వేసినందు వల్ల మీకు చాలా టేస్ట్ వస్తుంది. అంటే బెల్లమైనా వేయచ్చు, అందుబాటులో మనకి ఎప్పుడు చక్కెర డబ్బానే ముందు ఉంటుంది కాబట్టి వేసేసాను. ఉడికిపోయింది చూసారా, ఇంకా ఇది దించేసేయచ్చు. చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు టమాటా తొక్క కూడా మీకు కనిపించదు, నీట్గా ఉంది కదా. ఇది టమాటా ఉల్లిపాయ కూర అనమాట. నేను యాక్చువల్గా టమాటా గుజ్జు అట్లా చెప్తూ ఉంటాను, అంతే. ఇలా అయిపోయింది, రెడీ అయిపోయింది టమాటా ఉల్లిపాయ కూర. డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ, బాయ్.